నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ తగ్గిపోయింది. అంటే తెలంగాణ కన్నా ఏపీలో అయితే అసలు ఓ రేంజ్లో చర్చ జరిగింది. 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారు, తీర్పును చూసి బిత్తరపోయిన వాళ్ళు, ఆశ్చర్యపడ్డ వాళ్ళు, అసలు ఏంటి ఇలా వచ్చింది అని కంగుతిన్న వాళ్ళు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే మరీ దారుణంగా 11 సీట్లలోనే గెలుపునిచ్చేశారు. ఓవరాల్గా 175 నియోజకవర్గాలు అన్న విషయం తెలిసిందే. అయితే తమ అభిమాన నేతలు గెలిచిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ ప్రాంతం నుంచి ఎంత ఓట్ షేర్ వచ్చింది, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా ప్రియమైన నేతకు ఎంత ఓటు శాతం పెరిగింది, మెజార్టీలో ముందున్నారా, ఇలాంటి లెక్కలు స్టార్ట్ అయిపోయాయి. 175 నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాలు అంటే టాప్ 20లో 20 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఏంటి, వాళ్ళు అంత ఓట్ షేరింగ్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, దీనికి సంబంధించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చరిత్రకారుడు చిల్లగిట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రీకాంత్ గారు. సీరియస్లీ అంటే ఓవైపు సంబరాలు, ఇంకోవైపు బాధ, రెండు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ ఇటు కూటమి కూడా అంటే విజయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇంత హ్యూజ్గా ఉంటుందనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా 175 నియోజకవర్గాలు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ వచ్చింది, పిఠాపురంలో ఈ మెజార్టీ ఇప్పుడే వచ్చిందా, కుప్పంలో అంతకుముందు చంద్రబాబుకి ఎంత మెజార్టీ వచ్చింది, ఇప్పుడే ఎంత వచ్చింది, మరి అంతకుముందు వైఎస్ జగన్మోహన్ టాప్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాడా అంటూ ఇలా సమీకరణాలు స్టార్ట్ అయ్యాయి. అంటే 175 ఉంటే టాప్ 20 ఉండడం ఏంటి అసలు ముందు? సంధ్య గారు, ఇక్కడ ఏమైందంటే 175 నియోజకవర్గాలలో ఒక 125కి పైగా నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు 25 నుంచి 28 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. 125 నియోజకవర్గాలు. మరొక 20 నియోజకవర్గాలు తీసుకుంటే 20 నియోజకవర్గాలలో ఒక్క పులివెందుల మినహాయిస్తే, పులివెందుల్ని పక్కన పెడితే మిగతా 19 నియోజకవర్గాలలో 61,000 పైచిలకు ఆధిక్యత వచ్చినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు కూటమి అభ్యర్థులు. దీంట్లో మరీ ముఖ్యంగా మొట్టమొదట గాజువాక టాప్ ప్రయారిటీలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ మెజారిటీ పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం 95,235 ఓట్లు సాధించారు. అంటే సుమారు 1,00,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం అంటే యాదవ్ సామాజిక వర్గం. ఇక్కడ గాజువాక నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కాపులు యాదవులు నిర్ణయాత్మక శక్తి. ఇప్పుడు వైకాపా కాపుకి గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఇచ్చినా ఇక్కడ ఓటర్లు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. ఈ 95,235 ఓట్ల ఆధిక్యత అనేది పల్లా శ్రీనివాసరావుని ఈవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసింది. ఇంకా రెండో నియోజకవర్గంకి వచ్చేటప్పటికి భీమిలి, ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాలలో ఒకటి గాజువాక, 2 భీమిలి. గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం 92,401 ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీరి ప్రత్యర్థి కూడా వైకాపా అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు 99 ఎన్నికల్లో మొదలు పెడితే ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా గంటా శ్రీనివాసరావు గారు ఒక రికార్డు సృష్టించారు. ఈవెన్ అంటే చివరి నిమిషం వరకు ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది. భీమిలే కావాలంటూ కూడా ఆయన పట్టుబట్టడం కూడా జరిగింది, పట్టుబట్టారు. అలాగే 2009 ఎన్నికల నుంచి 19 ఎన్నికల వరకు వరుసగా ఓటమి ఎరుగినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోయారు మొట్టమొదటిసారి. ఓకే, అది ఈసారి అక్కడ విచిత్రం. తర్వాత మూడో నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మంగళగిరి నారా లోకేష్ గారు తెలుగుదేశం 91,413 ఓట్లు. ఆయన కమ్మ సామాజిక వర్గం. వారు సమీప ప్రత్యర్థి ఆవిడ పద్మశాలి సామాజిక వర్గం లావణ్య గారు. అక్కడ ఏమైందంటే వాస్తవానికి మంగళగిరి కనివిని ఎరుగిన విధంగా పద్మశాలిల ఓట్లు నిర్ణయాత్మక శక్తి అయినప్పటికీ ఇక్కడ నారా లోకేష్ గారు మంగళగిరిలో 2019లో ఓడిపోవడం, ఆ సానుభూతి వెల్లువెత్తడం, కూటమి కలయిక, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి ఎంత ఆధిక్యత 91,413 ఓట్ల ఆధిక్యత. కానీ అంటే మిగతావన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని నియోజకవర్గాలు ఏపీలో అంటే మెయిన్ నేతలు నిలిచిన దాంట్లో నారా లోకేష్ను ఓడించడానికి వైఎస్ఆర్సీపీ ఎన్ని విధాల ప్రయత్నం చేసింది అనేది, అసలు ఈయనను గెలవనిచ్చే ప్రసక్తే లేదు అంటూ శబదాలు చేసింది. కానీ నిజంగా గెలుస్తారనుకున్నారు, కానీ నిజంగా ఇంత మెజార్టీతో నారా లోకేష్ గెలుస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏ అంశాలు ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఆ విజయం ఆయనను ఒక రేంజ్లో నిలబెట్టేసింది. ఆయనను తనను తాను ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పప్పు అనేసి, తండ్రి చాటు కొడుకు అనేసి, అసలు ఈయనకంటూ సొంత ఐడెంటిటీ లేదు, లక్షణాలు లేవు, మాట్లాడడం రాదు, అసలు ఎన్ని రకాలుగా ఆయనను అబాస్పాలు చేయాలనుకున్నారు, అన్ని రకాలుగా చేశారు. వాటన్నింటిని తట్టుకొని తనను తాను మోల్డ్ చేసుకొని నిలబడ్డారు.
అంటే ఓవరాల్గా ఆయన గెలుపు ఫ్యాక్టర్లో మెజారిటీ పర్సంటేజ్ అంటే ఆయన మార్చుకున్న తీరు ఒకటి, ఓటు షేరింగ్ అనేది రెండు దేనికి ఎక్కువ? మరీ ముఖ్యంగా ఏంటంటే నాకు రాజకీయ విశ్లేషకుడిగా చరిత్రకారుడిగా నాకు బాగా ఆయనలో నచ్చినటువంటి అంశం ఈ ఎన్నికలకు సంబంధించి ఏంటంటే మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తిరిగి నేను మంగళగిరిలో పోటీ చేయను, ఇంకొక నియోజకవర్గానికి వెళతాను నారా లోకేష్ గారు చెప్పలా. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నేను ప్రజాభిమానాన్ని చొరగొని తిరిగి నేను అక్కడే విజయకేతనం ఎగురవేస్తానని చెప్పి ఆయన మంగళగిరిలోనే ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆ తర్వాత ఇప్పుడు గెలిచి ఆయన రాష్ట్ర మంత్రి అయినా కూడా ఆయన ఇప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. తిరిగి నియోజకవర్గాన్ని విడిచిపెట్టి సెక్రటేరియట్లో కూర్చుంటానని అనటం లేదు, ప్రజలతో అక్కడ మమేకమవుతున్నారు. అది గొప్ప విషయం. అంటే గతంలో ఎంత వచ్చింది మంగళగిరిలో అంటే గెలుపుకి? 5,000 ఓట్ల ఆధిక్యతతో ఓడిపోయారు అంతే. 5,000 ఓట్లు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 5,000తో గెలిచారు అప్పుడు. ఈసారి 91,000 అంటే మామూలుగా తీసుకోలేదు అయితే. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్ చేంజ్ అయ్యారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఒక మహిళ బీసీ మహిళకి ఇచ్చారు. తర్వాత 4వ నియోజకవర్గం పెందుర్తి, పంచకల రమేష్ బాబు గారు జనసేన పార్టీ అభ్యర్థి, కాపు సామాజిక వర్గం 81,870 ఓట్ల ఆధిక్యతతో వీరు గెలుపొందారు. వీరి సమీప ప్రత్యర్థి అక్కడ ఉత్తరాంధ్ర వెలమ సామాజిక వర్గం అన్నంరెడ్డి అదీప్ రాజు 81,870 అంటే సాధారణమైన మెజార్టీ కాదు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ కాపులతో పాటు వెలమలు కూడా సరిసమాన సంఖ్యలో కనిపిస్తారు. ఒక 4-5 వేలు కాపులు అధికంగా మనకు కనిపించినప్పటికీ పూర్తిగా ఇది వెలమల పట్టున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ వెలమ సామాజిక వర్గం మీద పంచకల రమేష్ బాబు గారు జయకేతనం ఎగురవేడు. అంటే గతంలో ఈయన 2009లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా కూడా కలిసారు. అప్పుడు త్రిముఖ పోరు, కానీ సార్ ద్విముఖ పోరులో కూడా పైచేయి సాధించి 81,000 సాధించడం అంటే సాధారణ విషయం కాదు. నాకు తెలిసి జనసేనలో హైయెస్ట్ అయిందే అనుకుంటాను. ఇంకా ఉన్నారు. తర్వాత మనం నెల్లూరు సిటీకి వస్తే డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం 72,489 బలిజ సామాజిక వర్గం. అక్కడ రాయలసీమలో నెల్లూరు ప్రకాశంలో బలిజలు అంటారు, ఆంధ్రాలో ఉన్న కాపులను అక్కడ బలిజలని పిలుస్తారు. ఈయన 2019 ఎన్నికల్లో కేవలం 2,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్ మీద. ఈసారి వైకాపా ఏం చేసిందంటే అనిల్ కుమార్ యాదవ్ స్థానే ముస్లిం మైనార్టీకి అవకాశం ఇచ్చింది. ఇస్తే అక్కడ ముస్లింలు కూడా నిర్ణయాత్మక శక్తే, బలిజలు, ముస్లింలు, రెడ్లు, యాదవులు ఈ నలుగురు అక్కడ ప్రధానమైనటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా కనిపిస్తారు. అయితే ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో నారాయణ గారు గెలుపొందడం, ఇక్కడ మరీ ముఖ్యంగా నెల్లూరు రాజకీయాలకు సంబంధించి, నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పసుపులేటి సిద్ధయ్యనాయుడు గారిని ఈ బలిజ సామాజిక వర్గం నుంచి ఆయన సూళ్ళూరుపేట జనరల్ ఉన్నప్పుడు ఒకసారి గెలిచారు. ఓకే, ఆ తర్వాత అది రిజర్వ్డ్ ఆయన ఇంకొక నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే సొంకర అంజనాద్రి గారు వాళ్ళు ఎవరో పోటీ చేశారు, ఉదయగిరి నుంచో ఎక్కడి నుంచో. మీకు తర్వాత మీకు డైరెక్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది నారాయణ గారు 2019. అంత క్రితం ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్సీ నుంచి రాష్ట్ర మంత్రి అయ్యారు. కానీ డైరెక్ట్ ఎలక్షన్ 2019లో 2,000తో ఓడిపోయి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇంత ఆధిక్యతతో గెలుపొందడం కనీవిని ఎరుగని విజయం కింద భావించవచ్చు, అభివర్ణించవచ్చు. తణుకుకు వచ్చేటప్పటికి ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం 72,121 కమ సామాజిక వర్గం. ప్రత్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రివర్యులు, వారిని వీరు ఘనంగా ఓడించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆర్మిల్ రాధాకృష్ణ ఓడిపోయింది కేవలం 1000 ఓట్లతోనే. చాలా అంటే అప్పటికి ఇప్పటికైతే అంటే ఏదో రివెంజ్ తీర్చుకున్నట్టే ఉంది రిజల్ట్ సీరియస్గా. అప్పుడు జస్ట్ ఏదో చిన్న దాంట్లో వెళ్ళిపోయింది అన్నట్టు ఉంది. బట్ ఈసారి చూసుకుంటే దరిదాపుల్లో కూడా ఎవరు రానంతగా మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఆధిక్యతలు ఏమైనా తగ్గుతాయేమో కానీ వీళ్ళు తిరిగి గెలుస్తారన్న స్థాయిలో ఈ 20 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. అంటే వీటి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరిద్దరు మార్పులు తప్పితే అప్పుడు ఓడిపోయిన వ్యక్తుల మీదనే చాలా మంది గెలిచి ఆధిక్యం చూపించారు. ఇక్కడ నారాయణ గారిది ఏంటంటే మనం అదే ఆర్మిల్ రాధాకృష్ణ గారి కంటే ముందు నారాయణ గారి గురించి మాట్లాడుకున్నాం. నెల్లూరు జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ కూటమి అభ్యర్థుల్లో 72,000, ఈయన ఒక్కరే అంత మెజార్టీ సాధించారు. ఇక్కడ ఇప్పుడు తర్వాత ఆర్మిల్ రాధాకృష్ణ తణుకు అయిపోయిన తర్వాత కాకినాడ రూరల్కి వస్తే ఇది కూడా అత్యంత ఆసక్తికరమైనటువంటి మెజార్టీ. పంతం శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ గారు జనసేన అభ్యర్థి 72,040 ఓట్లు కాపు సామాజిక వర్గం. సమీప ప్రత్యర్థి కురసాల కన్నబాబు గారు, వారు వైకాపా అభ్యర్థి. వారు 2019 ఎన్నికల్లో 8,000 ఓట్లతో వీరు విజయం సాధించారు, కురసాల కన్నబాబు గారు. అంటే ఇలా కురసాల కన్నబాబు గారు వైఎస్ఆర్సీపీలో అంటే ఉన్న క్యాబినెట్లో కొంత సౌమ్యంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఎంత దురుసుగా ఉంటారో వాళ్ళకు విభిన్నంగా ఈయన ఉంటారు, ప్రవర్తిస్తారు. ఆయన కూడా ఈ ఫలితం ఊహించలేదని ఆయన కూడా చెప్పారు. అంటే నేను నిత్యం జనాల్లో ఉంటాను, అసలు అంటే నాకు పార్టీ పరంగా ఉన్న నాకు ప్రజలతో ఉండే అనుబంధం వేరు,
నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఓడిపోతాను అంటూ కూడా ఆయన అసలు ఆశ్చర్యంలోనే ఉన్నాను నేను ఇప్పటికీ అంటూ కూడా చెప్పడం జరిగింది. అవును. ఇక్కడ పంతం శ్రీ వెంకటేశ్వరరావు గారు ఏంటంటే ఆయన చిరకాల వాంఛ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టాలన్న కోరిక, నాకు తెలిసి 35 సంవత్సరాల కోరిక. ఓకే. ఆయన పాత కాంగ్రెస్ కాపు, ఆయన డీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆయన ఎప్పుడు పోటీ చేయాలనుకున్నా ఆయనకి అడ్డు ఎవరో ఒకరు ఉంటుండేవారు. అట్లాంటిది ఆయన చిరకాల వాంఛ నెరవేరింది. ఈ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ ఇదే అనమాట. ఇది కాకినాడ రూరల్ పంతం నానాజీ గారి. తర్వాత మనం రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వెలమ సామాజిక వర్గం 71,404. సమీప ప్రత్యర్థి మార్గాని భరత్ కలుగీత సామాజిక వర్గం బీసీ. ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చి కంటే వద్దులేండి, మార్గాని భరత్ గారు వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ అయిపోతాయి. సీరియస్లీ అంటే తెలిసి తెలియక అన్నమాటల ట్విన్ సిటీస్కి సంబంధించి అయితే చాలా ట్రోల్ అయ్యారు. ఈవెన్ అంటే అధినేతకు అతి సమీపంగా ఉన్న వ్యక్తి, గతంలో ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు. యంగ్ జనరేషన్ సీరియస్లీ అయితే. బట్ అంటే కొంత యాక్టివిటీ ఉన్నా కూడా ఓడిపోవడము అనేది అంటే కేవలము కొంత అహంకారము, ఏంటంటే మేమే వస్తాము అన్న ఒక టైప్ ఆఫ్ ధీమా ఆయనను బెడ్స్ కొట్టింది. అది సందేహం లేదు. తర్వాత విశాఖపట్నం తూర్పు వరుసగా 4వసారి వెలగపూడి రామకృష్ణబాబు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం 70,877. ఈసారి ఈయనను ఓడించడానికి వైకాపా ఒక విచిత్రమైనటువంటి సామాజిక సమీకరణ చేసింది. కమ్మ వర్సెస్ కమ్మ చేస్తే ఎట్లా ఉంటుందని వైజాగ్ ఎంపీగా 2019లో గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారిని తీసుకొచ్చి వెలగపూడి రామకృష్ణబాబు గారి మీద పెట్టారు. అయినప్పటికీ కూడా రామకృష్ణబాబు గారు 70,877 ఓట్లు అంటే సాధారణమైన మెజార్టీ కాదు. అంటే ప్రభంజనంలోనే 2019లోనే ఆయన ఓడించలేకపోయారు. ఇప్పుడు ఇక కూటమి కట్టిన తర్వాత అంటే సాధ్యమయ్యే పనేనా అది? పిఠాపురం కొడిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు 70,279 కాపు సామాజిక వర్గం. వీరి సమీప ప్రత్యర్థి మనకు తెలుసు వంగా గీత గారు. అక్కడ ఎంత హోరాహోరీ పోరు అని అనుకుంటూ సామాజిక రాజకీయ విశ్లేషకులు కూడా ఏంటంటే అక్కడ వార్ వన్ సైడ్ అయిపోతుంది అని అనుకున్నా కూడా సైలెంట్గా ఉండింది ఆ వార్. అవును. అంటే ఒకటి మహిళ అనే ఫ్యాక్టరు, అంటే అక్కడ కేవలం వంగా గీత గారి ఇమేజ్, ఆ ఓటు షేరింగ్ అనేది పార్టీతో సంబంధం లేకుండా కేవలం వంగా గీత గారి ఇమేజ్. అది అంటే నిత్యం గతంలో కూడా ఆవిడ అక్కడ పిఠాపురంలో ఆవిడ ఒకసారి ప్రాతినిధ్యం వహించారు పిఠాపురం నుంచి. కంప్లీట్ అయితే అది ఆమె ఇమేజ్ మీద వచ్చిన ఓట్ షేరింగ్. బట్ దాని మీద ఎంత కాంట్రవర్సీ సార్, పిఠాపురం మీద 1,00,000 మెజార్టీ అనేసానంటే అసలు ఇక పవన్ కళ్యాణ్ గారిని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి ఓడించడం కోసం ఆయన పేరు మీద ఉన్న వాళ్ళని తెర మీద తీసుకొచ్చి గాజు గ్లాస్ పోలిన ఇంకా కొన్ని గ్లాసులు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేసిన ఎట్టకెళ్ళకైతే ఆయన విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం కాపు సామాజిక వర్గం 68,886. సమీప వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ గారు వైశ్య సామాజిక వర్గం. విజయవాడ సెంట్రల్ ఏంటంటే కాపులు కమ్మలు తర్వాత ఏమో బ్రాహ్మిన్స్, ఈ 3 సామాజిక వర్గాలు ప్రధానంగా ఉంటాయన్నమాట. ఆ నేపథ్యంలో ఇక్కడ కూటమి అనేది ఖచ్చితంగా ఇంత ఆధిక్యత 68,886 అంటే మామూలు ఆధిక్యత కాదు. విజయవాడ సెంట్రల్లో బొండా ఉమామహేశ్వరరావు గారు సాధించారు. వరుసగా ఆయనకు 3వ ఎన్నిక, మధ్యలో 2019 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 కేవలం 25 ఓట్లే. ఐడియా ఉంది సార్ అది. తర్వాత పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించారు కాపు సామాజిక వర్గం. వీరి మీద ఒక వెనుకబడిన తరగతుల అభ్యర్థిని వైకాపా నిలబెట్టింది. వాస్తవానికి ఇదేంటంటే సంప్రదాయ కాపు స్థానం. ఎప్పుడో గతంలో ఒక 2 పర్యాయాలు, ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని ఓడించిన ఉషారాణి గారు తప్ప వైశ్య సామాజిక వర్గం నుంచి ఇక్కడ కాపులు వైశ్యులు కలుగీత సామాజిక వర్గం ప్రధానంగా కనిపించిన నిమ్మల రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించారు. 67,945. నిమ్మల రామానాయుడు గారిది ఏంటంటే మిగతా నేతలతో కంపేర్ చేసుకుంటే తెలుగుదేశంలో ఆయన సైకిల్ యాత్ర చేయడము, అసలు ఎలక్షన్స్తో సంబంధం లేకుండా, అంటే మీరు దేన్ని కోరుకున్నారు, మీరు ఏది కావాలనుకోవాలని ఫ్లక్ కార్డ్ పెట్టేసుకొని ఆ మోకాల నొప్పులు ఉన్న కూడా పక్కన పెట్టేసుకొని నిత్యం జనాల్లో ఉంటూ కంప్లీట్గా మమేకమై ఉన్నారు. మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒకెత్తు అయితే నిమ్మల రామానాయుడు గారు ఒకెత్తు, అందుకే రాష్ట్ర మంత్రి కాగలిగారు. వరించింది ఆయన. సీరియస్లీ ఈజ్ సూటబుల్ పర్సన్ అంతే సార్. తర్వాత భీమవరంకి వచ్చేటప్పటికి పులపర్తి రామాంజనేయులు గారు అలియా సంజీబాబు గారు జనసేన 66,974 కాపు సామాజిక వర్గం. సమీప ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ గారు, ఆయన కాపు సామాజిక వర్గమే. ఇక్కడ 2004 నుంచి సంధ్య గారు ఈ భీమవరం నియోజకవర్గం ఏంటంటే వీరిరువురే తలపడుతున్నారు వాస్తవానికి. గ్రంథి శ్రీనివాస్ గారు
పులపర్తి రామాంజనేయులు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఒకసారి వీరు శాసనసభలోకి వెళితే ఇంకొకసారి వీరు వెలుపల ఉంటారు, ఒకసారి వారు వెళితే ఇంకొకసారి వీరు వెలుపల ఉంటారు. అట్లా అక్కడ జరుగుతోంది బ్యాలెన్స్డ్ గా ఉన్నారు. ఒకసారి మీరండి, ఒకసారి మీరండి, మాకిద్దరు ఇంపార్టెంట్ కాబట్టి మేమిద్దరికి అన్యాయం చేయమని ప్రజలు నిర్ణయించుకున్నట్టున్నారు. అలానే సరే కూటమి నుంచి వెళ్ళి ఉండేసరికి ఎక్కువగా ఏంటంటే ప్రతి ఒక్క నేతకు ఫ్యాక్టర్ కూటమి వీళ్ళంతా కలిసికట్టుగా వచ్చారు, చూద్దాం ఆల్రెడీ ఒకరిని నమ్మి ఇదైపోయాము, చేంజ్ ఓవర్ చూద్దాము అన్నట్టుగా చాలా అదొక ఫ్యాక్టర్ చాలా మటుకు కలిసి వచ్చింది. తర్వాత అనకాపల్లికి వస్తే కొణతాల రామకృష్ణ గారు, వారు చివరి నిమిషంలో నిజంగా అదృష్టవంతుడంటే కొణతాల రామకృష్ణ గారు. ఈయన చివరి నిమిషంలో దాదాపుగా 11th అవర్లో వచ్చి జనసేన పార్టీ అభ్యర్థిగా గవర సామాజిక వర్గం, ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలో మాత్రమే కనిపించేటటువంటి సామాజిక వర్గాల్లో గవర సామాజిక వర్గం 65,764 ఓట్లు ఈయన సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కాపు సామాజిక వర్గం. అనకాపల్లిలో కాపులు గవర్లు సరి సమాన సంఖ్యలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కాబట్టి గవర్కి ఈసారి వాళ్ళు పట్టం కట్టారు అనకాపల్లి ప్రజలు. తర్వాత విశాఖపట్నం సౌత్కి వస్తే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గం జనసేన 64,594 ఓట్లు. సమీప ప్రత్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, వారు మత్స్యకార సామాజిక వర్గం. మన వంశీకృష్ణ శ్రీనివాస్ దగ్గరకు వచ్చేటప్పటికి వీరు గతంలో ఒకసారి ప్రజారాజ్యంలో ఓడిపోయారు, ఏది వెలగపూడి రామకృష్ణ బాబు మీద. అదే వెలగపూడి రామకృష్ణ బాబు మీద తర్వాత వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాని వీడు జనసేనలోకి వచ్చి ఇప్పుడు నియోజకవర్గం మారి గెలిచారు, విశాఖ మూడోసారి గెలిచారు. అలాగా తర్వాత రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ కమ సామాజిక వర్గం 64,090 ఓట్లు. సమీప ప్రత్యర్థి మంత్రివర్యులుగా ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు కలుగీత సామాజిక వర్గం. బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ హ్యాట్రిక్ సాధించారు. 5సారి ఓవరాల్గా ఎన్నికైంది కంప్లీట్గా. ఈయన 10 ఎన్నికలు చేశారు, 7 సార్లు గెలిచారు. 4 సార్లు రాజమండ్రి నుంచి, ఇది 3 సార్లు రాజమండ్రి రూరల్ నుంచి. అక్కడ ఓడిపోయినటువంటి వైకాపా వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే బుచ్చయ్య చౌదరి గారికి ఇంత ఆధిక్యత కట్టబెట్టారు ప్రజానీకం, మేమేమో గడప గడపకి నెలల తరబడి తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేదు. బుచ్చయ్య చౌదరి గారు సంవత్సరంలో 9 నెలల పాటు యూఎస్లో ఉంటారు, తర్వాత 3 నెలలు నియోజకవర్గానికి వచ్చి పలానా వారం ఆ రోజు సాయంత్రం అందుబాటులో ఉంటా, పలానా వారం ఉదయం నుంచి అందుబాటులో ఉంటా అని చెప్పి ఆ సమయానికి రెండని చెప్తారు. అయినా ఆయనకు 64,000 ఓట్ల ఆధిక్యత వచ్చిందంటే కూటమి కలయిక వల్ల అని చెప్పి అక్కడ విశ్లేషకులు భావించారు. ఓపెన్ చేసినప్పుడు బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ విన్ కూడా బుచ్చయ్య చౌదరి గారు. కరెక్ట్, అవును, అనౌన్స్మెంట్ అయినప్పుడు ఆయనదే వచ్చింది. తాడేపల్లిగూడెం, ఇది అత్యంత ఆసక్తికరం అందరికీ. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థి. ఈయన 62,492 కాపు సామాజిక వర్గం. ఈయన స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టు సత్యనారాయణ గారిని ఓడించడం జరిగింది. 2019లో ఈయన పోటీ చేశారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏది జనసేన అభ్యర్థిగా త్రిముఖపూర్లో పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు అప్పుడు కూడా. కాబట్టి ఈయన విజయం అందరూ ఊహించారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని అందరూ ఊహించారు. అలా ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు మొత్తానికి. ఏలూరు బడేటి చంటి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 62,388 కాపు సామాజిక వర్గం. సమీప ప్రత్యర్థి అంతఃకృతం ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆళ్ల కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని. ఇక్కడ కూడా ఏమైందంటే 2004 నుంచి ఆళ్ల కృష్ణ శ్రీనివాసు లేకపోతే బడేటి, ఈ 2 కుటుంబాల మధ్య నియోజకవర్గం అలరారుతూ వస్తుంది. బడేటి బుజ్జి గారి మరణానంతరం వారి సోదరుడికి అవకాశం ఇవ్వడం, వారి సోదరుడు గెలవటం జరిగిందనమాట ఇక్కడ. ఓకే. తర్వాత తిరుపతి మొత్తం 19 నియోజకవర్గం, టాప్ 20లో 19th కాన్స్టిట్యున్సీ. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జనసేన పార్టీ అభ్యర్థి బలిజ సామాజిక వర్గం 61,956 ఓట్లు. ఇక్కడ ఈ విషయం ప్రస్తావించవచ్చో ప్రస్తావించకూడదు నాకు తెలియదు, ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, ఫలితాలు రావడానికి చాలా సమయం ఉంది. ఈ మధ్యలో ఒక శుభకార్యంలో నేను శ్రీనివాసులు గారు కలుసుకోవడం జరిగింది. రిజల్ట్స్ ఇంకా రావడానికి 6 రోజుల ముందు కలుసుకున్న తర్వాత శ్రీనివాసులు గారితో నేను అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అంటే ఆయన చాలా సందేహాస్పదంగా మాట్లాడారు. ఆయన విజయం గురించి ఆయన సందేహాస్పదంగా మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయా. లేదు ఖచ్చితంగా గెలుస్తున్నారు అని అంటే, ఏమో ఆ రోజు చూడాలి, దేవుడి మీద భారం వేశారు, నేను చేసేది చేశాను అన్నారు. చూస్తే 62,000 దాదాపు 62,000 ఆధిక్యతను ఆయన మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. తర్వాత టాప్ 20th కాన్స్టిట్యున్సీ పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ రెడ్డి సామాజిక వర్గం 61,687 ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందడం జరిగింది. వారి సంప్రదాయ స్థానం పులివెందుల. 19 నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు. వీళ్ళల్లో మనకు మాత్రమే వైఎస్ఆర్సీపీ
ఈ 19లో ఎక్కడా మనకు బీజేపీ క్యాండిడేట్స్ లేరు, లేరు. ఓన్లీ జనసేన, టీడీపీ రెండే వీళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి మనకు అంటే ఓట్స్ షేరింగ్ ఏదైతే ఉందో ఓట్ షేరింగ్ అది కన్సాలిడేట్గా ఏంటంటే కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. అది బాగా మనకు ఈ ఫలితాల్లో కనిపించింది. లేకపోతే 125 నియోజకవర్గాల్లో 25,000 28,000 ఆధిక్యత అంటే సాధారణమైన విషయం కాదు. మరీ ముఖ్యంగా 19 నియోజకవర్గాలు 61 పైచీలకు 60 నుంచి 60,000 పైచీలకు అసలు ఇప్పుడు మీరు చదివిన ఏ లిస్ట్ లో కూడా 50,000 ఓట్ షేరింగ్ అనేది ఒక్కరిది లేదు. అన్ని 90 నుంచి స్టార్ట్ అయ్యింది, 60 వరకే ఎండ్ అయింది. ఈవెన్ అంటే పులివెందుల గురించి మాట్లాడుకుంటే అంటే మొదటి నుంచి కూడా ఉప ఎన్నిక జరిగిన ఏ ఎలక్షన్లో అయినా ఆయన మెజారిటీ అంటే ఒకప్పుడు రికార్డ్ మెజారిటీ 5 లక్షలు ఏదో ఉంది ఆయనకి. అవును, ఎంపీగా అసలు ఇప్పుడు ఆయన ఓన్లీ 61,000 తోటి రావడము, ఈసారి రాయలసీమలో చాలా ఎదురు దెబ్బ తగలడము. మరీ ముఖ్యంగా సంధ్య గారు ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బద్వేల్ ఎస్సీ నుంచి డాక్టర్ దాసరి సుధా గారు, తర్వాత ఏమో రాజంపేట నుంచి ఆయన ఆకేపట్టామన్నది. వీడు తప్ప మొత్తం మిగతా 7 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కదా గెలుచుకుంది. ఇంకొంచెం కష్టపడితే రాజంపేట కూడా సాధ్యమయ్యేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఆయన రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే విషయం మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు అనేటటువంటి విషయం ఒకటైతే వెలుగులోకి వచ్చింది. అట్లాగే రాయచోటికి చెందినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లి రాజంపేట నుంచి పోటీ చేయించడం, అక్కడ బత్యాల చెంగల్రాయలు గారు ఆశించారు. అట్లాగే జనసేనలో అధికారి దినేష్ ఆశించారు. వీళ్ళెవరూ కూడా కలిసి రాలేదు, వీళ్ళెవరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి పని చేయలేదు అనేది రాజంపేటలో బాగా స్పష్టంగా అర్థమైంది. అంటే మొదటి నుంచి కూడా ఇది కేవలం 7,000 లోపు. జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ అనగానే వైఎస్ ఫ్యామిలీ అడ్డా, ఇది ఇక్కడ ఎవరు నిల్చున్నా ఓడిపోతారు అనేది అంటే గతంలో ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. అంటే ఇంత వన్ సైడెడ్గా ఉంటుందనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ అది ఎంపీది కావచ్చు, ఎందుకంటే మళ్ళీ సొంత చెల్లెలే నిలబడ్డం ఒక్కటి ఏదో దెబ్బ కొడుతుంది అనేసి అనుకున్నారు, కానీ మరి ఇంత దారుణంగా అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ వీక్షకులకు మనం ఒక విషయం గుర్తు చేయాలి. యువగళం పూర్తయిన తర్వాత నారా లోకేష్ గారు మీడియాలో కొంతమంది ప్రముఖులతో వరుసగా భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి భేటీలో నారా లోకేష్ గారు 160 స్థానాలు గెలుస్తున్నామని పదే చెప్తుండేవారు. 160 స్థానాలు గెలుస్తున్నామని నారా లోకేష్ గారు చెప్తున్నప్పుడు చాలామంది దాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నారు. 160 స్థానాలు వస్తాయని అంటున్నారు ఏంటి? అప్పటికింకా జనసేన పొత్తులోకి దాదాపుగా ఇంకా రాలేదు, రాబోతోంది. తర్వాత ఏమో అసలు బీజేపీ పొత్తులో ఉంటుందన్న ఊసే లేదు. ఆ సమయంలోనే 160 అన్నారు నారా లోకేష్ గారు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా మటుకు నాకు అనిపించింది ఏంటంటే, జనసేన తెలుగుదేశంతో కలిసినా కలవకపోయినా, భారతీయ జనతా పార్టీ కలిసినా కలవకపోయినా, తెలుగుదేశం మాత్రం 135 స్థానాలు మొన్న ఏవైతే పెర్ఫామ్ చేసిందో ఆ 135 స్థానాలు ఖచ్చితంగా, అంటే మ్యాజిక్ ఫిగర్ 89, ఆ 89 తర్వాత 135 దాకా ఖచ్చితంగా, 125 నుంచి 135 దాకా ఖచ్చితంగా వచ్చి ఆగేదని అనిపించింది. పొత్తులో లేకపోయినా, ఎవరితో పొత్తులో లేకున్నా కూడా సాధ్యమేదని అనిపించింది. ఇప్పుడు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి వినిపిస్తున్నది ఏంటంటే, మీరు చెప్పిన దానికి విభిన్నంగా ఇన్ కేస్ కనుక ఇండివిజువల్గా ఎవరికి వారు పోటీ చేసి ఉంటే అసలు రంగులు బయటపడేవి. టీడీపీకి అంత సినిమా లేదు, కూటమిలో ఉంది కాబట్టే ఇదంతా కొట్టుకెళ్ళిపోయింది. ఇంకా జనాలు ఏదో జరగబోతుంది అనేసి అనవి కానీ హామీలు ఇచ్చారు అనేసి దాని వైపు అట్రాక్ట్ అయ్యారు అనేసి ఉంటుంది. మరి మీరు చెప్తున్న దానికి వాళ్ళు సింగిల్గా ఉన్నా కూడా గెలిచే వాళ్ళు అనేసి మీరు చెప్తారు. అంటే వ్యతిరేకత అనేది, ప్రభుత్వ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టం చేయాలి. అదేంటంటే అభ్యర్థి మీద ఇష్టం ఉంది ఎవరికి, నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ మీద అభ్యర్థుల మీద ఇష్టం ఉంది ఓటర్లకి, కానీ ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని ఆధిక్యతలు మనం ఇచ్చాము, 151 స్థానాలు ఆయనకు అందిస్తే ఆయన మనకు అందుబాటులో లేకుండా పోయాడు, మనతో ఆయన ముఖాముఖి ఆయనను మనం కలుసుకునేటటువంటి అవకాశం లేదు. అంటే నేను సాధారణ స్థాయి కార్యకర్తలు ప్రజల గురించి మాట్లాడటంలా, ఒక స్థాయికి చెందినటువంటి నాయకులకి కూడా ఆయన అందుబాటులో లేకుండా పోయారు అనే అపప్రద ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది, బలంగా పడింది, సందేహమే లేదు. దాని తాలూకు ప్రభావం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి శ్రేణుల్ని పిఠాపురం పంపించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాపు సామాజిక వర్గం, బలిజా కాపు వీళ్ళు ఉన్నారో వీళ్ళలో తెలియనటువంటి ఒక ఆగ్రహావేశాలు పెళ్ళుబికి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనమందరం ఒక తాటి మీదకి వస్తే ఎట్లా ఉంటుంది, అన్ని నియోజకవర్గాల్లో ఒక మైండ్ సెట్తో, ఒక మూడ్తో
మనం పని చేస్తే ఎట్లా ఉంటుందనేది వీళ్ళు సైలెంట్గా కమ్యూనికేట్ అయ్యి అసలు ఎవరు పిఠాపురం వెళ్ళి పని చేస్తున్నారో, ఎవరు భీమవరం వచ్చి పని చేస్తున్నారో, లేకపోతే ఎవరు పెందుర్తికి వెళ్ళి పని చేస్తున్నారో, నెల్లిమర్లకు వెళ్ళి ఎవరు పని చేస్తున్నారో, వాస్తవానికి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చి పని చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థులు కూడా తెలియదు. అట్లా మీకు కొంత జరిగింది. ఇది కూటమి వల్ల సాధ్యమైంది. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల సాధ్యమైంది. అయితే అదే స్థానంలో తెలుగుదేశం క్యాడర్ను మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. అప్పటికి అధినేత జైల్లోకి వెళ్ళడం అవును, ఇంత క్యాడరు డీలా పడిపోయింది. పడ్డారు. అరే ఏంటి మాకు దిశానిర్దేశం చేసి ఆయన అక్కడ ఉన్నారు, ఏం చేయలేకపోతున్నాము, వీళ్ళ కుట్రల మీద కుట్రలు ఉన్నాయి. నిజంగానే అంటే ఆ టైంకి ఎలా ఉండింది, అసలు ఎలక్షన్ టైం వరకు మన అధినేతను బయటకు రానివ్వరంట, ఏదో ఒక సాకుతోటి లోపలనే ఉంచేస్తారంట. ఇలాంటివి అంటే పవన్ కళ్యాణ్ ఎంటర్ కానంత వరకు కూడా ప్రతి ఒక్కరి మైండ్లో అదే ఉండింది, ఏదో కక్ష సాధింపు జరుగుతుంది. కేంద్రం నుంచి కూడా సహకారం లేదు అప్పటికి లేదు. ఈ కూటమి అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా కేంద్రం నుంచి సహకారం లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి అంటగవుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళకి ఒక భయం, అధినేత లేకపోతే నడిపించే వాళ్ళు ఎవరు, ఆయనను నమ్మి లోకేష్ను నమ్మి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంతైనా ఆయన ఉంటే వేరు కదా అన్న ఒక డీలా అయితే కంపల్సరీగా పడిపోయింది. ఇన్ కేసు ఈ కూటమి లేకపోతే ఇంత హ్యూజ్ మెజారిటీ ఉండేదంటారా? హ్యూజ్ మెజారిటీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. 3,000, 4,000, 5,000, 10-15,000 లోపు అంటే ఎంత అద్భుతమైన మెజారిటీ అయినా 15,000 దగ్గరకు వచ్చి ఆగిపోయేది. కూటమి వల్ల ఏమైందంటే 125 నియోజకవర్గాలకు పైగా 25 నుంచి 28,000 ఆధిక్యతలు కనిపిస్తున్నాయి. ఈ 19 తీసుకుంటే 60,000 పైచులకు ఆధిక్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి. కూటమి వల్ల మెజారిటీస్ పెరిగాయి. అసలు 95,000, 92,000, 91,000 మెజారిటీ అనేది అంటే టోటల్గా ఓటర్సు టర్న్ అయిపోయారు. ఓట్ షేరింగ్లో ఖచ్చితంగా ఓట్స్ కన్సాలిడేట్గా కూటమికి పోల్ అయ్యాయి అన్న విషయం బాగా తేటతెల్లమైంది సంధ్య గారు. ఓకే, ఇంకోటి అంటే శ్రీకాంత్ గారు, చాలామంది విశ్లేషకులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒకటే ఏంటంటే చెప్పేది, కుల సమీకరణాలు బాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ఆ ఓటు షేరింగ్ అంటే ఈ కూటమితోటి ఆ కుల సమీకరణాల ఓట్ షేరింగ్ అంతా వన్ సైడెడ్గా వెళ్ళిపోయింది. అది తప్పితే ఇంకో ఫ్యాక్టర్ పనిచేయలేదనేసి అని చెప్తున్నారు. అంటే కుల సమీకరణాలు అనేటప్పటికి ఏమైందంటే సామాజిక సమీకరణాలు కాసేపు మనం తీసుకుంటే వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ స్థానాలు ఇచ్చారు. 30 స్థానాలు ఇచ్చారు, 5 ఎంపీలు ఇచ్చారు. మీకు ఆయన మీద కోపం ఎక్కడొచ్చిందంటే ఈ సామాజిక వర్గానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ ఏదైతే ఉందో ఇక్కడ బలిజలకు అవకాశం ఇవ్వాల పోటీ చేయడానికి ఆయన ఎప్పుడైతే ఒక్కరంటే ఒక్కరికి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు. రాజంపేట అనేది బలిజల సంప్రదాయ స్థానం, అది కేటాయించలా. అదిగో ఒంగోలు కేటాయించేస్తున్నామన్నారు, అది కేటాయించలా. లేదు నంద్యాల అనుకుంటున్నామన్నారు, లేదు నంద్యాల కూడా కాదని అన్నారు. అనేటప్పటికీ 6 జిల్లాలో అగ్రహావేశాలు పెళ్ళిబుకాయి. ఈ 6 జిల్లాల్లో ఉన్న బలిజలు ఏం చేశారంటే అక్కడ కూటమిలో కూడా తక్కువ స్థానాలు వచ్చినాయి. 23. అసలు బీజేపీ ఒకటంటే ఒకటి ఇవ్వాల, ఒక్క స్థానం కూడా ఇవ్వాల. వాళ్ళు 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు ఒకటంటే ఒకటి పురంధేశ్వర్ గారు ఇవ్వకపోగా తెలుగుదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి, పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, రేపు అధికారంలోకి వస్తే ఆయన నెంబర్ 2గా ఆయన పాత్రని పోషించాల్సి వస్తుంది కాబట్టి తెలుగుదేశం కూడా అతి తక్కువ స్థానాలు కేటాయించింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 21 వచ్చేటప్పటికి అందులో 5 SC ST పోయేటప్పటికి మీకు 16లో కూడా మీకు 10 స్థానాలు, 9 నుంచి 10 స్థానాల్లో నెల్లిమర్ల కూడా కలుపుకుంటే, ఆవిడ బ్రాహ్మణు, భర్త ప్రసాద్ గారు కాపు, నెల్లిమర్ల కూడా కలుపుకుంటే 10 స్థానాలు, 10 వీళ్ళు ఇవ్వగలిగారు. 13 తెలుగుదేశం ఇచ్చింది, 23తో పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ 35 ఎంపీలు పైగా ఇక్కడ 3 ఎంపీలు కూటమి అనుకుంటే 2 ఎంపీలు జనసేనకి ఇచ్చేసారు. అవును, కాకినాడను బందరు వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర కాపులకి ఆయన విజయనగరం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేశారు, వారు గెలుపొందారు. మీకు ఎప్పుడైతే దిగువకు వచ్చామో మీకు ఇప్పుడు కాకినాడ దాటేసిన తర్వాత మీకు ఇంకా లేదు, కాపు సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యత లేదు. దాన్ని కూడా దిగమింగుకొని కాపు సామాజిక వర్గం కావచ్చు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బలిజలు కావచ్చు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పి పిఠాపురంలో పనిచేస్తున్నారు. అట్లాగే ఈ కలయిక వల్ల స్థానాలు వచ్చాయా రాలేదో పక్కన పెడితే అసలు మనం ఒకసారి మన బలం చూపించాలి అన్నది బలంగా తెర మీదకి వచ్చి అది ఇటువంటి ఒక ఫలితాన్ని మనకు చూపించిందనమాట. అంటే 175 కాన్స్టిట్యున్సీస్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 67 కాన్స్టిట్యున్సీస్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు బలిజలు. 67 చాలా ఎక్కువ ఓట్ షేరింగ్. ఈ ఓట్ షేరింగ్ అనేది ఏమైందంటే
కన్సాలిడేట్ అంటే కన్సాలిడేట్, స్ట్రాంగ్ స్టబర్న్ అనమాట. అది మీకు వెళ్ళారు, సైకిల్ కనిపిస్తే సైకిల్కి వేసారు, కమలం కనిపిస్తే కమలంకి వేసారు, గాజు గ్లాస్ కనిపిస్తే గాజు గ్లాస్కి వేసేసారు. అసలు ఫ్యాన్ కోసం ఫ్యాన్ వైపు అసలు చూడలే ఎవరు. అది బాగా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అంటే ఈ సామాజిక వర్గం తెలియజేయాలనుకుంది, మేము కలిస్తే మొత్తం కలిస్తే ఎట్లా ఉంటుంది అన్నది. ఇది వచ్చే ఎన్నికలకి ఇది ఎట్లా ఉంటున్నది అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. మరి టూ ఎర్లీ 5 years ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దాని గురించి మాట్లాడితే అంటే ఇక్కడ స్థానాలు కోల్పోయారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు స్థానాలు పూర్తిగా కోల్పోయారు. అది దాని గురించి మనం ఇంకొక ప్రత్యేకమైనటువంటి వీడియో ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఈ సెక్టర్లో నిత్యం జనాల్లో ఉంటున్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. ఖచ్చితంగా ఏ ఇష్యూ జరిగినా స్వయంగా వాళ్ళే వెళ్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తప్పకుండా అసలు సమస్యలు చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే స్వయంగా పింఛన్ పంపిణీ రోజు సీఎం గారు గుడిసెలోకి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి టీ తాగి అక్కడ కూర్చొని మాట్లాడి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం, ఎప్పుడైనా మా తలుపులు తెరవండి అనేసి అని. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వెళ్ళేసి వాలంటీర్లు లేకపోతే ఆగిపోయిన వ్యవస్థను ఎవరు లేకపోయినా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏది ఆగదు అన్న ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, మాట్లాడడము, జనాల్లోకి వెళ్ళడము, ఇది కనుక కంటిన్యూ అయితే గడ్డకాలమే. ఇంకా అసలు వైకాపాని మర్చిపోవచ్చు పూర్తిగా. ఓకే, అంటే ఎంతవరకు ఈ అంటే చిత్తశుద్ధి అనేది ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అంటే చాలా మంది శ్రీకాంత్ గారికి ఎట్లా ఉంటుందంటే డౌట్, అంటే కొత్త మురిపాం కదా, ఇప్పుడు ఏదో చెయ్యాలి అన్న తపన ఉంటుంది ఎవరికైనా, కామన్గా ఉంటుంది. అంటే కొత్తగా ఎక్కాము అని అన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు అందరికీ తెలిసిందే, అది ఎవరు కాదనలేని విషయం. గతంలో ఇంత చేసినా కూడా ఓటమి చవి చూడడం జరిగింది, అది క్యాడర్ వల్ల, అప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల. కానీ ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని తప్పుల్ని వీళ్ళు గ్రహించారు, ఆయన ఏం చేయడం వల్ల ఓడిపోయారు, అంతే మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ఓడించారు అని అంటే దాంట్లో గుణపాఠాలు నేర్చుకొని రూట్లోకి వస్తున్నారని ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అదే చిత్తశుద్ధి చివరి వరకు ఉండే అవకాశం ఉంటుందంట. ఉండాలని కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఉండి ప్రయాణం చేస్తే జరిగేటటువంటి లాభాలు, కలిగేటటువంటి మేళ్ళు కొన్ని ఉంటాయి. అవి జరగాలి అంటే వీళ్ళ కలయిక కొనసాగాలి. అది ఎంతవరకు కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఆయన నెక్స్ట్ గోల్ ఏంటి? జనసేన కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వాళ్ళు కోరుకునేది ముఖ్యమంత్రి పీఠం మీద పవన్ కళ్యాణ్ గారు ఆసీనులు కావటం. దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే అసలు సోషల్ మీడియాలో మనం ఒక్కసారి పరికించి చూస్తే చాలామంది 1 సంవత్సరమైన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలి అని మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అది దానికి ఇంకా సమయం ఉంది, ఇంకా మరికొంత సమయం ఉంది దానికి. ఈవెన్ ఇంకోటి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యేల సింప్లిసిటీ. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను బాగా ఇంప్రెస్ అయిందంటే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, ఒక అంగన్వాడీ టీచర్. తను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సాధారణంగానే ఆటోలో వెళ్తుంది, తను ప్రతిరోజు 1 గంట వెళ్ళేసి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంది. తన ఆ సింప్లిసిటీని, అంటే నాకు తపన ఉంది అనేసి అని అడగగానే ఏదో ఒక సందర్భంలో లోకేష్ గారికి చెప్పింది. మళ్ళీ తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, నేను అంగన్వాడీ టీచర్ పడ్డ కష్టాలను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఆమె తపన నచ్చి అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక టికెట్ ఇచ్చారు శిరీషకి. స్టిల్ ఇప్పటికీ ఆమె ప్రతిరోజు 1 గంట వెళ్ళేసి అంగన్వాడీ టీచర్గా అదే శారీ కట్టుకొని, అసలు ఆ సింప్లిసిటీ నుంచి షాక్ అయ్యాను నేను. దాంతోపాటు కొంతమంది కార్యకర్తలు తమ అభిమాన నేతకు కార్లు ఇస్తున్నా కూడా మాకు వద్దండి, చిట్టి బాలరాజు గారికి ఇచ్చారు పోలవరం, అవి చాలా ఇంప్రెస్ అనిపించాయి నిజంగా. అంటే మేము సింపుల్గా, మమ్మల్ని ఏదో పెద్దోళ్ళని చేయొద్దు, సింపుల్గా ఉందాం అనుకుంటున్నాం, ఈ అమౌంట్ ఇంకో దానికన్నా ఉపయోగిద్దాము అనేసి అంటే ఏంటి ఇంత చేంజ్ ఓవరు? అంటే గతంలో జరిగిన గుణపాఠాలు అనుకోవచ్చా? అంటే మీకు 81 మంది 175లో 81 మంది మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టారు. వాళ్ళకేంటంటే ఆ కొత్త నాయకత్వం, కొత్తగా నాయకులుగా వాళ్ళు పరిణామ క్రమంలో వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలి, అందుకోసం మనల్ని ఎన్నుకున్నారు అనేటటువంటి ఒక ప్రజ్ఞ ఉంది వాళ్ళకి. ఆ ప్రజ్ఞను మనం అభినందించి తీరాలి. అయితే గతంలో ఎమ్మెల్యేలు హెచ్చరించి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు తెలుసు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, తన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని తెలిసే వాళ్ళ కోసం గడప గడప అనే కార్యక్రమాన్ని రూపొందించి పంపించడం జరిగింది. అయితే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఫిబ్రవరి వరకు, మార్చిలో కూడా మీకు ఏంటంటే సామాజిక రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా వాళ్ళు సమీకరణలు వేసినా, ఏ విధంగా వాళ్ళు చూసుకున్నా కూడా ఏంటంటే వైకాపా 93
స్థానాలు 92 స్థానాలకు దగ్గరకు వచ్చి ఆగుతూ వచ్చింది. మీకు ఒక్కసారిగా అది 11 ఎందుకు అయిపోయిందంటే దానికి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఏదైతే పిఠాపురంలో ఓడిస్తాను లేకపోతే పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని అని చేసినటువంటి ఆ సంఘటన ప్రకటన దగ్గర నుంచి ఏంటంటే మారుతూ వచ్చింది. అంటే క్యాస్ట్ ఓటర్స్ ఏదైతే క్యాస్ట్ ఉందో వీళ్ళు కాపులు అనేవాళ్ళు కమ్మవారితో సఖ్యతగా ఉండరు, కాపు కమ్మ కలిసి ప్రయాణం చేయలేవు అనేటటువంటి దానిని ఏం చేశారంటే ఎన్నికల్లో లేదు కలిసి ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుంది అన్న దాని మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఉద్యమాల్ని భుజానికి ఎత్తుకొని మోసి కాడి దింపుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ ప్రవాహంలో వాస్తవానికి ఆయన కొట్టుకుపోయారనమాట. ఇలా అలా కొట్టుకుపోవడం అనేది తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమైంది. ముందు ఏం జరిగిందంటే ముద్రగడ పద్మనాభం గారు అట్లాగే దిలీప్ కళ్యాణ్ శంకర్ లాంటి వాళ్ళ వెన్నుపోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే ప్రజల్లో కళ్యాణ్ గారి వైపు మన స్టాండ్ తీసుకోవాలి. అక్కడ జనసేన అభ్యర్థి లేరు, కూటమిలో జనసేన ఉంది, తెలుగుదేశం అభ్యర్థికి మనం పనిచేయాలి అని కొన్ని స్థానాలను అయితే దాదాపుగా త్యాగం. ఇప్పుడు తెనాలి ఉంది, నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేశారు. పొన్నూరు ఉంది, ధూళిపల్లి నరేంద్ర గారు పోటీ చేశారు. తెనాలి పొన్నూరు ఇట్లా ఈ 2 నియోజకవర్గాలు తీసుకుంటే కాపులు ప్రథమ సంఖ్యలో ఉంటారు, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు అనమాట. అక్కడ 2 చోట్ల కమ్మవారు పోటీ చేశారు. పైగా మీకు వచ్చి ధూళిపల్లి నరేంద్ర గారి మీద ప్రత్యర్థి వచ్చేసి కాపు సామాజిక వర్గమే. అంటే అక్కడున్న ఓట్స్ మొత్తం కన్సాలిడేట్ అయ్యాయి ఎవరికి, కూటమి అభ్యర్థికి. వాళ్ళు అక్కడ ఏంటంటే మేము తెలుగుదేశానికి వేస్తున్నాము అన్న దానికంటే జనసేన ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఆయన కూటమి కట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలి అనేటటువంటి ఒక వాళ్ళ మనోభావం అయితే అది అని మనకు అర్థమైంది. ఇందులోనూ పవన్ కళ్యాణ్ గారి గ్రేట్ థింగ్ ఇక్కడ ఒకటి ఏంటంటే పద్మనాభ కూతురు తెర మీదకి వచ్చినప్పుడు, క్రాంతి గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సరే ఆ తల్లి పొలిటికల్గా విభేదించింది, తనకు నచ్చక మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసినా ఇది రాజకీయాల వరకే పరిమితం చేస్తాము, రాజకీయాలు అయిపోయిన తర్వాత నేనే స్వయంగా వెళ్ళి ఈ తల్లిని ఆ తండ్రిని ఇద్దరిని కలుపుతాను, నేను ఇది కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే సరే ఆ తల్లి ఎందుకు విభేదించిందో మనకు సపోర్ట్ చేసినప్పుడు మన వైపు నిల్చున్నప్పుడు మనం ఆ తల్లికి ఉండాలి, బట్ బంధం అనేది విడిపోవద్దు అంటూ కూడా ఆయన ఎంత మెచ్యూర్డ్గా, అంటే బంధాలకు మనం విలువ ఇవ్వాలి, నా ఇంట్లో అందరూ కలిసి ఉండాలని కోరుకున్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో కూడా కలిసి ఉండాలనే కోరుకుంటాను, రాజకీయం వేరు కుటుంబం వేరు అన్న విషయాన్ని. అంతే ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు తన పర్సనల్ విషయాల్ని ఎంత ప్రస్తావించినా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎంత కమెంట్ చేశారు సార్, ఎన్ని మాటలు, వాటన్నింటినీ తట్టుకొని. వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఆయన ఒక మాట మీద కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ వెనుక ఉండాలి అన్న ఒక్కదాని మీదనే యునానిమస్గా చాలామంది ఓటేసేసారు సీరియస్గా. అంటే అటు ఆయన పెద్ద ఆయన తపన, హార్డ్ వర్క్, ఇటు స్నేహానికి కష్టంలో ఉన్నప్పుడు మనం స్నేహానికి సహకారం అందించాలన్న జనసేన అని అది లోకేష్ గారు, అరే మన కష్టంలో ఉన్నప్పుడు మన వెంట వచ్చిన ప్రియమైన మిత్రుడు ఎవరు, వాళ్ళని తలుచుకొని మనం వెళ్ళాలి అనేది కూటమి విజయానికి కారణాలు సీరియస్లీ. అండ్ ఇంకోటి నచ్చినట్టు అంటే ఇప్పుడే 20 నియోజకవర్గాలు ఇప్పుడే ఉన్నాయి, గతంలో కూడా టాప్ 20లో ఉన్నాయా? లేవు, వెరీ ఫస్ట్ టైం టాప్. పులివెందులు అనేది ఉంది ఎప్పటి నుంచో, అది అలా మెజార్టీస్ కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం, ఇంత మెజార్టీ రావడం ఫస్ట్ టైం. ఓకే. తిరుపతి ఏంటంటే తిరుపతి మీకు ఎన్టీ రామారావు గారు 40,000 ఆధిక్యతతో గెలిచారు ఆయన మొట్టమొదట 83 ఎన్నికలు ఫలితాలు. ఆ తర్వాత మీకు ఎం వెంకటరమణ గారు 2004లో ఆయన ఎన్టీ రామారావు గారు రికార్డుని ఆయన బద్దలు కొట్టారు. ఆయన 40,000 పైచిలకు ఆయనకు వచ్చింది. వారి మరణానంతరం ఏమైందంటే మీకు సుగుణమ్మ గారు తెలుగుదేశంలో, వారు మళ్ళీ తెలుగుదేశంకి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేశారు వెంకటరమణ గారు 2014. వారి మరణానంతరం వెంటనే సుగుణమ్మ గారు ఉప ఎన్నిక, వారి మీద కాంగ్రెస్ ఒక అభ్యర్థిని నించోబెడితే 116,000 ఓట్ల ఆధిక్యతతో ఆవిడ గెలుపొందారు. 116,000 వెరీ హైయెస్ట్ హ్యూజ్ నెంబర్ అనమాట. కాకపోతే ఈసారి 95, 92, 91 అనేటప్పటికీ అసలు ఆ నియోజకవర్గాల్లో మొత్తం ఓట్స్ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యాయి అన్నది బాగా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఓకే, మొత్తానికైతే ఈసారి చరిత్ర అన్నట్టు అంతే. కంప్లీట్గా అసలు విజయం సాధ్యమవుతుందని తెలుసు అని ఇంత విజయం అవుతుందని తెలియదు. దాంట్లో టాప్ 20లో ఓన్లీ ఒకటి మాత్రం వైఎస్ఆర్సీపీ, 19కి మొత్తం కూటమికి, అందులోనూ జనసేన టీడీపీ పోటాపోటీగా మెజార్టీ సీరియస్గా. అయితే బీజేపీకి ఇవ్వకపోవడం అనేది ఎలా చూడాలంటారు మరి? ఈ మెజార్టీసా అంటే అక్కడ ముస్లిం మైనార్టీస్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవు, ఎస్సీస్లో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవు, కాబట్టి ఓకే దాన్ని అలా తీసుకోవాలి. అంటే ఆ ముద్ర స్టాంప్ అయితే బీజేపీకి ఎప్పుడు ఉంటుంది. ఆ అగాధం ఏదైతే ఉందో పూడ్చలేనటువంటి అగాధం ఉంటుంది అది. ఓకే
థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నిజంగా అంటే ఏ సమీకరణాలు పనిచేశాయి, ఇప్పటి వరకు లేనిది టాప్ 20 అనేది ఎట్లా సాధ్యమైందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.